ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరొకసారి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఇంతకు మునుపు కొన్ని సత్యాలను, బైబిల్ సత్యాలను, బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా చూసినట్లయితే ర్యాప్చర్ గురించి మనం ధ్యానం చేశాము. ర్యాప్చర్ అనగా యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడలో రెండు సన్నివేశాలు. మొదటిది రహస్య రాకడ. రహస్య రాకడ అనగా ర్యాప్చర్. మరి రెండవది ఆయన ప్రత్యక్ష రాకడ. ఈ దినము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష రాకడ గురించి మనం వాక్యపు వెలుగులో మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ద్వితీయ బహిరంగ ప్రత్యక్షత గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా ర్యాప్చర్ గురించి అందరికీ అర్థమై ఉంటుంది. మరి అదేవిధంగా 7 సంవత్సరాల శ్రమల కాలం గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు యొక్క అనగా ఈ 7 సంవత్సరాల శ్రమల కాలం అయిన పిదప మరి యేసుక్రీస్తు ప్రత్యక్ష రాకడ గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక్కడ నెంబర్ 1 మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఏ రీతిగా వచ్చును? ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు కనుక మనం చూసినట్లయితే ఏ రీతిగా వెళ్ళినో ఆ రీతిగా ప్రభువు వచ్చును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మత్తయి సువార్త 24:30లో కనుక మనం చూసినట్లయితే శక్తి ప్రభావములతో ఆయన వచ్చును. మరి మరొక విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆయన మహిమతో వచ్చును అని ఉన్నారు. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయం 30వ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆయన మేఘారూఢుడై వచ్చును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇక్కడ మరొక విషయం చూసినట్లయితే మత్తయి సువార్త 24:30లో మనం చూసినట్లయితే గొప్ప బూరధ్వనితో తన దూతలను పంపును. తర్వాత ఇక్కడ 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 3:2లో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధులందరితో ఆయన వచ్చును అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇక్కడ మరొకటి ప్రకటనలు 19:16లో కనుక మనం చూసినట్లయితే రారాజుగా వచ్చును అని ఉన్నది. ప్రకటన 19:16 సర్వాధికారిగా వచ్చును. మరి అదే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ రీతిగా వచ్చును అనే దానికి మరి దైవవాక్య వెలుగులో మనం ధ్యానం చేసి ఉన్నాం. అదేవిధంగా రెండవదిగా ఆయన ఎక్కడికి వచ్చును అంటే ఆయన ఎక్కడికి వచ్చును అనేది ఇది కూడా బైబిల్ గ్రంథంలోనే ఉన్నది. చూడండి, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు చూసినట్లయితే ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద పాదములు ఉంచును అని చెప్పి వాక్యం సెలవిచ్చింది. ఎక్కడికి వచ్చును అనేదానికి కూడా మనకిక్కడ మరి దైవవాక్య వెలుగులో మనం సమాధానాన్ని చూస్తూ ఉన్నాం. మరి మూడవదిగా మనం చూసినట్లయితే ఎప్పుడు వచ్చును. ఇక్కడ ఎప్పుడు వచ్చును అనే దానికి 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త సాతాను పాలన ముగిసిన వెంటనే ఆయన వచ్చును. ఇశ్రాయేలు ప్రజలకు పరిశుద్ధ పట్టణమునకు నియమించిన కాలము ముగియుటతోడనే వచ్చును. పరిశుద్ధ సంఘం కొనిపోబడిన 7 సంవత్సరములకు మరలా తిరిగి వచ్చునని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. తర్వాత 4వ విషయాన్ని కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎవరి కొరకు వచ్చును. ఇక్కడ ఎవరి కొరకు వచ్చును అంటే అపహాసకులను దండించుటకు 1 పేతురు 3వ అధ్యాయం 3 నుంచి 4 వరకు చూసినట్లయితే మనం
అపహాసకులను దండించుటకు ఆయన వచ్చును అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అవిధేయులను శిక్షించుటకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 45 నుంచి 50 వరకు, అవిశ్వాసులను నశింపచేయుటకు మత్తయి సువార్త 24:37, ధర్మ విరోధిని నాశనం చేయుటకు 1 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2:8, మరి దేవుని ఎరుగక సత్య సువార్తకు లోబడిన వారిని నిత్యశిక్ష విధించుటకు ఆయన వచ్చిన 1 తెస్సలోనీయులు 1:8లో మనం చూస్తూ ఉన్నాం. మరి శపించబడిన వారిని నిత్యాగ్నిలోనికి పంపుటకు మత్తయి సువార్త 25:41, మరి మరొకటి అక్రమము చేయు వారిని వేరు చేయుటకు మత్తయి సువార్త 7:23లో మనం చూస్తూ ఉన్నాం. తరువాత 5వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఎందు నిమిత్తము వచ్చును. ఇక్కడ ఆయన ఎందు నిమిత్తము వచ్చును అంటే వాగ్దానములను నెరవేర్చుట కొరకు లూకా సువార్త 1వ అధ్యాయం 30 నుంచి 33 వరకు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లేఖనములను నెరవేర్చుట కొరకు ఆయన వచ్చును. జకరియా గ్రంథం 14:4లో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలును విడిపించుటకు ఆయన వచ్చును. ప్రకటనలో 7:4 నుంచి 9 వరకు. రోమా 11వ అధ్యాయం 27వ వచనం. ప్రజలను మోసగించిన క్రూర మృగము అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధితో యుద్ధం చేసి వారిని అగ్నిగుండంలో పడవేయి నిమిత్తము ఆయన వచ్చును. ప్రకటన గ్రంథం 19, 20, 21, అదేవిధంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపవాదిని బంధించుటకు ప్రకటనలో 20 అధ్యాయం 2వ వచనం, తన ప్రజలతో కలిసి పాలించుటకు ప్రకటన 26వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 1000 సంవత్సరముల నీతి రాజ్యం స్థాపించుటకు ప్రకటనలో 20వ అధ్యాయం 4 నుంచి 6 వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎందు నిమిత్తము వచ్చును అనేది మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. తర్వాత 6వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఆయన 2వ రాకడలో ఏమి జరుగును అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఆయన 2వ రాకడలో జరిగేటటువంటి సంఘటనలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే చీకటి సూర్యుని కమ్మును. ఆల్రెడీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తున్నాం. చంద్రుడు కాంతినియ్యడు. అదే మత్తయి సువార్త 24:29లో మనం చూస్తూ ఉన్నాం. నక్షత్రములు రాలును. యెషయా గ్రంథం 13:10, యెహెజ్కేలు 32:7, ప్రకటనలు 6:12లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భూమి మీదనున్న సకల గోత్రములు రొమ్ము కొట్టుకుందురు. 24:10 మత్తయి. తర్వాత ఏర్పరచబడిన వారు పోగు చేయబడుదురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనం. అదేవిధంగా దేవుని రాజ్యమునకు ఆటంకమైనవి దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయును. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41వ వచనం. ఆకాశ మండలి శక్తులు కదిలించబడును. మత్తయి 24:29లో మనం చూస్తున్నాం. అదే ఇక్కడ ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రకటనలు 1:7, మత్తయి సువార్త 16:27లో మనం చూస్తున్నాం. ర్యాప్చర్లో యేసుక్రీస్తు కేవలం విశ్వాసులకు మాత్రమే కనిపిస్తాడు. ఎవరైతే పట్టబడతారో వారు మాత్రమే యేసయ్యను చూడగలుగుతారు, మిగిలిన వారు ఎవరూ చూడలేరు. మరి ప్రత్యక్ష రాకడలో మాత్రం ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు. ప్రకటనలు 1:7లో మనం చూస్తున్నాం. భూజనులందరూ రొమ్ము కొట్టుకొందురు. జకరియా 12:10లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్రూర మృగము దాని ప్రతిమకు నమస్కరించి దాని ముద్ర వేయించుకున్న వారు అగ్ని గంధకముల చేత బాధింపబడుదురు. వారి బాధ సంబంధమైన పొగ యుగములు ఉండును. రాత్రింబవళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మరి తర్వాత ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. మొదట ఏ రీతిగా వచ్చును, రెండవది ఎక్కడికి వచ్చును, మూడవది ఎప్పుడు వచ్చును, ఎవరి కొరకు వచ్చును, ఎందు నిమిత్తము వచ్చును, తర్వాత ఆయన 2వ రాకడలో ఏమి జరుగును అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 7వ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి,
ఇక్కడ రాజ్య సంబంధమైనటువంటి సూచనలు. ఇక్కడ ధర్మ విరోధి బయలుపరచబడును. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. నాశన పాత్రుడు అనేకులతో నిబంధన స్థిరపరచును. దానియేలు గ్రంథం 9:27లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత హర్మగెద్దెను అన్న చోటికి భూరాజులు పోగు చేయబడుదురు. చూడండి, ఈ 2వ రాకడలో రాకడకు ముందు జరిగే యుద్ధం గోగ్ మాగోగ్ యుద్ధం. గోగ్ మాగోగ్ యుద్ధంలో యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా అక్కడ క్రీస్తు విరోధి అయినటువంటి అంత్యక్రీస్తు రాజ్య స్థాపన చేసుకుంటాడు ఆ యుద్ధం ద్వారా. తర్వాత 2వ యుద్ధం యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగేటటువంటి యుద్ధం హర్మగెద్దెను అనేటటువంటి యుద్ధంలో ఇక్కడ ఆ చోటికి భూరాజులు పోగు చేయబడ్డారు. ప్రకటనలు 16:16లో మనం చూస్తున్నాం. క్రీస్తుతో చేయుటకు క్రూర మృగము భూరాజుల సైన్యములు సిద్ధపడుదురు. ప్రకటనలు 19:19లో మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ముఖ్యంగా ప్రకటనలు 13:17లో చూసినట్లయితే 666 ముద్ర లేనిదే క్రయ విక్రయములు చేయలేరు అని చెప్పి ఇక్కడ ఈ రాజ్య సంబంధమైనటువంటి సూచనలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 8వ విషయం ప్రకృతి సంబంధమైనటువంటి సూచనలు. చూడండి, ఇక్కడ చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినివ్వడు, నక్షత్రాలు రాలును. ఆల్రెడీ ఇది మనం ధ్యానం చేసుకుందాం. ఆకాశమందరి శక్తులు కదిలించబడును, భూమికి సముద్రమునకు శ్రమ, ఒలీవ కొండ నడిమికి విడిపోవును. ఇవన్నీ చూసిన ప్రకృతి సంబంధమైనటువంటి సూచనలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 8వదిగా మనం చూసినట్లయితే మతపరమైనటువంటి సూచనలు. ఇక్కడ క్రీస్తు విరోధి బయలుపరచబడును. చూడండి, ప్రకటనలు 13:1లో మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ ప్రవక్త బయలుపరచబడును. ప్రకటనల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుదురు. ఇక్కడ చూడండి, ఇంకొక మాట, ప్రతిమ మాట్లాడునట్లు చేయుట. ప్రకటనలు 13వ అధ్యాయం 13-15 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, ప్రతిమకు నమస్కరించని వారిని మరి హతము చేయుటకు. ప్రకటనలు 13-15 ఇవి మతపరమైనటువంటి సూచనలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 9వ విషయాన్ని ప్రజల యందు కనబడు సూచనలు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపుదురు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చే ద్వేషింపబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొందురు, బలాత్కారముగా పట్టి మిమ్మును రాజుల నొద్దకు అధిపతుల నొద్దకు తీసుకొని పోవుదురు, సమాజ మందిరములకు చెరసాలలకు అప్పగించి హింసింతురు. ఇక్కడ చూసినట్లయితే యూదులు మెస్సయాని అంగీకరించి వారు యేసుక్రీస్తు కొరకు వారు శ్రమ పడతారు, హతసాక్షులుగా మారుతారు, సువార్త ప్రకటిస్తారు. ఆ ప్రకటన సమయం వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు 7 సంవత్సరాల చివరి భాగంలో యేసుక్రీస్తు వచ్చి అక్కడ హర్మగెద్దెను యుద్ధము చేసి భూరాజులందరినీ జయించి ఆయన తన రాజ్యాన్ని స్థాపించుటకు మరి ఈ లోకానికి వచ్చాడు. ఆ రాజ్యం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇశ్రాయేలుకి తర్వాత అదేవిధంగా సంఘమునికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆయన 1000 సంవత్సరాల నీతి పరిపాలనలో మనం ఉండబోతున్నామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, నేను అనేక వచనాలను మీకు చెప్పడం జరిగింది. కేవలం వాక్యపు వెలుగులోనే మరి విషయాలను నేను మీకు చెప్పడం జరిగింది. మరి చక్కగా మరి ఈ యొక్క వాక్యం వింటూ మరి మీ బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వచనాలను మరి క్షుణ్ణంగా చదివి మరి ఆయన యొక్క 2వ రాకడను అర్థం చేసుకోవాలని చెప్పి ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనకి ఆయన రహస్య రాకడలో మనం పట్టబడుతున్నాం. తర్వాత అవిశ్వాసులు మరి ప్రభువు నమ్మనటువంటి యూదులు, ఇశ్రాయేలీలు వీరందరూ మరి 2వ 7 సంవత్సరాల శ్రమల కాలంలో మగ్గి మరి అదేవిధంగా
మరి యేసుక్రీస్తుని మెస్సయ్యగా అంగీకరించిన వారు కూడా ఆ తర్వాత ఈ యొక్క మిలేని 1000 సంవత్సరాల పరిపాలనలోకి వస్తారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసి, మన నామకార్థ బ్రతుకులను ప్రక్కకు పెడదాం. మరి యేసుక్రీస్తు యొక్క రాకడకు మనమందరం సిద్ధపడదాం. ఈ యొక్క బైబిల్ సత్యాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే బ్లెస్డ్. ఆమేన్.